ఈ వీడియోలో మనం కట్, కాపీ మరియు ఫార్మాట్ పెయింటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకీ కాపీ అంటే ఏంటి? కట్ అంటే ఏంటి? మరియు ఫార్మాట్ పెయింటర్. కాపీ అంటే డూప్లికేట్ చేయడం. కట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి పర్మనెంట్‌గా మూవ్ చేయడం. ఇందులో ఫార్మాట్ అంటే మీకు తెలుసు కదా! ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది. మనం ఇక్కడ మీరు గమనించొచ్చు. ప్రొడక్ట్, డేట్, ప్రైస్ ఈ 3 హెడ్డింగ్స్‌కొచ్చేసి బోల్డ్‌లో ఉన్నాయి. మరియు అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్‌లో ఉంది. ఈ లైన్స్ కూడా అంతే గ్రీన్‌లో ఉన్నాయి. దీన్నేమంటారంటే ఫార్మాట్ అంటారు. మనం ఇక్కడ అలైన్‌మెంట్ కూడా చేసుండొచ్చు. వాటన్నిటిని కలిపి ఫార్మాట్ అంటారు. ఆ ఫార్మాట్‌ని మాత్రమే కాపీ చేసి పేస్ట్ చేసేది ఫార్మాట్ పెయింటర్. మరి ఎలా చేయాలో లైవ్‌గా చూద్దాం ఇప్పుడు. ముందుగా వచ్చేసి డేటాని సెలెక్ట్ చేసుకోవడం రావాలి మీకు. డేటా మనం ఎలా సెలెక్షన్ చేస్తాం? ఇక్కడ టేబుల్ ఉంది కదా! ఈ టేబుల్‌లో మీరు మీ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసి క్లిక్ చేయండి. అప్పుడు ఈ సెల్ అనేది సెలెక్ట్ అవుతది. సెల్ ఏది ఉంది కదా! బి6 ఉంది. ఇక్కడికొచ్చి క్లిక్ చేసి ఇలా రైట్ సైడ్‌కి డ్రాగ్ చేయండి. మరియు డౌన్‌కి డ్రాగ్ చేయండి. దాని ద్వారా మీ ఎంటైర్ టేబుల్ అనేది సెలెక్ట్ అయింది. ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఏ కార్నర్స్‌లో అయినా సరే క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ యారో కీ యూజ్ చేయాలి. అంటే షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో ఇక్కడ గనుక క్లిక్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో మరియు అప్ యారో యూజ్ చేయాల్సొస్తది. సేమ్ ఇదే కాంబినేషన్. ఇది చూసారా? ఇలా కూడా మీరు సెలెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకో రకంగా కూడా సెలెక్షన్ చేయొచ్చు. అదెలా అంటే డేటా ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్‌లో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. మీ డేటా అనేది సెలెక్ట్ అవుతది. ఇలా మీరు సెలెక్ట్ అనేది చేయొచ్చు. ఇలా సెలెక్షన్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్‌లోకి రండి. ఇక్కడ మీకు కట్ ఉంది, కాపీ ఉంది మరియు ఫార్మాట్ పెయింటర్ ఉంది. ఇప్పుడు కాపీ అంటే మనం ఏం చెప్పుకున్నాం? డూప్లికేట్ చేయడం. ఇప్పుడు నేను ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇదే డేటాని నేను డూప్లికేట్ చేయాలనుకున్నా కాబట్టి సెలెక్షన్ చేసుకొని కాపీ మీద క్లిక్ చేశాను. కాపీ మీద క్లిక్ చేయంగానే చూసారా ఇలా సెలెక్షన్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిందంటే ఇది కాపీ అయింది అని అర్థం. ఇప్పుడు డేటా ఎక్కడ కావాలో ఆ సెల్‌లో మీద మీరు క్లిక్ చేయండి. నేనేం చేశాను ఇక్కడ బి17 మీద క్లిక్ చేశాను. ఇప్పుడొచ్చేసి ఇక్కడ కంట్రోల్ వి లేదా పేస్ట్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఈ డేటా అనేది ఇక్కడ డూప్లికేట్ అవుతుంది. కానీ ఇంకా ఈ సెలెక్షన్ రిమూవ్ కాలేదు. ఎందుకు రిమూవ్ కాలేదు అంటే మీరు ఒక్కసారి కాపీ చేస్తే ఎన్ని సార్లైనా మీరు డేటాని పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా ఈ సెలెక్షన్ వెళ్ళిపోవాలి అంటే మీరు కీబోర్డ్‌లో ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే సెలెక్షన్ వెళ్ళిపోతుంది. ఇది కాపీ. కాపీ ద్వారా మనం డూప్లికేట్ చేసాం. సేమ్ ఇదే డేటాని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించొచ్చు. డేట్ కింద వచ్చేసి హాష్ వాల్యూస్ వచ్చాయి. ఎందుకు హాష్ వాల్యూస్ వచ్చాయి అంటే, ఎప్పుడొస్తాయి ఈ హాష్ వాల్యూస్ అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఎప్పుడైతే ఈ సెల్‌లో ఉన్నటువంటి డేటా మనకు చూపించలేకపోతుందో, అంటే సెల్‌లో వచ్చేసి ఎక్కువ డేటా ఉంది. కానీ సెల్ యొక్క సైజ్ ఏముంది ఇక్కడ చాలా తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనకు చూపించలేదు కాబట్టి ఆ సెల్‌లో ఉన్నటువంటి డేటాని అదేం చేస్తది, ఇలా హాష్ ఎర్రర్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ హెచ్ మరియు ఐ ఈ 2 కాలమ్స్ మధ్యలోకి మౌస్ పాయింటర్‌ని తీసుకొని రండి. ఇలా క్లిక్ చేసి మీరు కావాల్సుంటే ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేయడం ద్వారా ఏమవుతుంది? మీ కాలమ్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే వాషింగ్ మెషిన్ మనకు కనిపించట్లేదు. ఇప్పుడు జీ మరియు హెచ్ మధ్యలోకి ఇలా మౌస్ పాయింటర్‌ని తీసుకొనొచ్చేసి మీరు డబుల్ క్లిక్ చేసినా ఆటో ఫిట్ అయిపోతుంది.
ఇలాగా. ఇలా మీరు చేయొచ్చనమాట. ఇప్పుడు మనం కట్ చేద్దాం. ముందుగా సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ ఆప్షన్ ఉంది. కట్ అంటే ఏం చెప్పాం మనం? కట్ సెలెక్షన్ చేసుకున్నా కూడా ఇక్కడ చూసారా? మీరు కాపీ చేసినప్పుడు ఎలా అయితే సెలెక్ట్ అయిందో ఎంటైర్ డేటా అనేది ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు డేటా అనేది ఇక్కడ కావాలి. ఇక్కడొచ్చేసి క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. గమనించారా? డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయింది. ఇది కట్ అంటే ఇది కాపీ. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏముంది మనకు? ఫార్మాట్ పెయింటర్. నేను ఇలాంటి డేటాని ఒకటి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. కానీ ఇక్కడ వచ్చేసి నేను హెడ్డింగ్స్ క్రియేట్ చేయాలి. దానికి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంటది కదా! ఫిల్ కలర్ చేయాలి. బోల్డ్ చేయాలి. ఇలా అలైన్‌మెంట్ చేయాలంటే నాకు చాలా టైం పడతది. అందుకని ఈ టేబుల్‌కి ఉన్నటువంటి ఫార్మాట్‌ని మాత్రమే కాపీ చేయదలుచుకున్నాను. అప్పుడు మీరు ఇలా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసిన తర్వాత ఫార్మాట్ పెయింటర్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ సెలెక్షన్ ఇలా వస్తుంది. అంటే ఇది కాపీ అయింది. ఇక్కడ నాకు కావాలి కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయంగానే ఏమైంది? ఈ టేబుల్‌కి ఉన్నటువంటి ఫార్మాట్ మాత్రమే ఇక్కడ అప్లై అయింది. కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఇది బోల్డ్ వచ్చింది. నేను ఇక్కడ ఏ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ బోల్డ్ రాలేదు. ఇక్కడ డేటా సెంటర్‌లో ఉంది. ఇక్కడ డేటా లెఫ్ట్‌లో ఉంది. ఎందుకంటే ఇది సెంటర్ మరియు మిడిల్ అలైన్ అయింది. ప్లస్ బోల్డ్ కూడా అప్లై అయింది. కానీ ఈ సెల్ దీనికి సెంటర్ అలైన్ లేదు, మిడిల్ అలైన్ లేదు, బోల్డ్ కూడా లేదు. అంటే ఫార్మాట్‌ని మాత్రమే ఇది కాపీ చేసింది. ఏంటది? ఫార్మాట్ పెయింటర్. ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు మౌస్ పాయింటర్ పక్కన అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బ్రష్ సింబల్ ఉంది. ఈ బ్రష్ సింబల్ ద్వారా మీరు ఏం చేయొచ్చు? ఫార్మాట్‌ని కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. కానీ ఇది ఒక్కసారి మాత్రమే చేస్తుంది. దాని తర్వాత బ్రష్ సింబల్ అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఇదే ఫార్మాట్‌ని మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేయాలి. ఇలా ప్రతిసారి సెలెక్షన్ చేసుకొని క్లిక్ చేసి ఫార్మాట్ చేయడం, సెలెక్షన్ చేసుకొని క్లిక్ చేసి ఫార్మాట్ చేయడం కాదు. ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇలా మీరు క్లిక్ చేస్తే ఫార్మాట్ అవుతుంది. కానీ బ్రష్ సింబల్ పోవట్లేదు. అంటే మీరు ఇంకా చాలా సార్లు ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కట్ గురించి తెలుసుకున్నారు, కాపీ గురించి తెలుసుకున్నారు, ఫార్మాట్ పెయింటర్ గురించి కూడా తెలుసుకున్నారు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చాలా విలువైనటువంటి వీడియోస్‌ని మిస్ కాబోతున్నారు. అలా మిస్ కాకోకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.